హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ లాగా వీడియో తీశానండి. నేను మా ఫ్రెండ్ కలిసి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాలనుకొని స్టార్ట్ అయిపోయాము. ఆటోలో అయితే ఎక్కామండి. ఇక్కడ 1 పర్సన్ ఎక్కినా 3 పర్సన్ ఎక్కినా అతను ఒక్క పర్సన్ కాస్టే తీసుకుంటారనమాట. మాకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఈ మార్కెట్కి. వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో కన్నా వీకెండ్స్లో అయితే ఎక్కువ షాప్స్ ఉంటాయండి. అండ్ ఫిషెస్ కూడా నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, టైప్స్ కూడా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. కానీ మేము తీసుకునే ఫిష్ ఇదేనమాట, రివర్ ఫిష్. మాకు ఎక్కువ ఇదే అలవాటు ఉందండి. సో మాకు కావాల్సిన ఫిష్ అయితే దొరికింది. ఈ ఫిషెస్నే కట్ చేయమని చెప్పాము. అతను చాలా బాగా కట్ చేశారండి. ఆ కట్ చేసే భయ్యా కూడా నీట్గా కట్ చేసి మంచిగా ఇచ్చారు. కొన్ని రకాల ఫిషెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ వర్షానికి బాగా కొంచెం ఫిష్ మార్కెట్ అంటే ఆబ్వియస్లీ స్మెల్ వస్తుందిలేండి. ఫిషెస్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా వెజిటేబుల్ మార్కెట్ అక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళామండి. వెజిటేబుల్ మార్కెట్లోనే ఈ స్పైసెస్ దొరుకుతాయి. కొంచెం బెటర్ క్వాలిటీ బాగుంటుంది, కొంచెం ప్రైస్ కూడా తక్కువగా దొరుకుతాయండి. సిన్నమోన్ అనమాట, చెక్క, దాల్చిన చెక్క 20 రూపీస్ చెప్పారు. అండ్ బొరుగుండలు, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. కొన్ని తీసుకొని ఇంకా వెజిటేబుల్ సెక్షన్కి అయితే వెళ్ళాము. అంటే ఒక గూడాంలోనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మీకు ఈ ఆకుకూర తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళని అడిగితే మరాఠీలో ఏదో చెప్పారు కానీ నాకైతే అర్థం అవ్వలేదు. ఇది చూడటానికి మిరపాకులా ఉందండి, కానీ కాదు. ఈ ఆకులు మీకు తెలుసా అండి? వీటిని చామాకులు అని పిలుస్తారు. చామదుంప ఫ్యామిలీ రిలేటెడ్ అని కొంతమంది అంటున్నారు. కానీ వీటితో పప్పు కానీ వాటి ఆకుల్ని పొట్లాలుగా కట్ చేసుకొని స్టీమింగ్ పెట్టి కర్రీలాగా చేసుకుంటారంట. అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సోయా ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ రేట్లు మాత్రమే బాగా మండిపోతున్నాయి అన్నమాట. కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నామండి. ఈ పొటల్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ వెజిటేబుల్ తీసుకోవడము. సోయా ఆకండి, ఈ సోయా ఆకు చాలా ఫ్రెష్గా ఉంది. తోటకూర కూడా చాలా పెద్ద పెద్ద మొక్కలుగా ఉన్నాయి, కూడా కట్ చేసి అమ్ముతున్నారు. అండ్ బొంత కాకరకాయలు కూడా ఉన్నాయండి. కేజీ 350-400 చెప్తున్నారు. ఇప్పుడు సీజన్ కదా. ఇదిగోండి తోటకూర చాలా పెద్ద పెద్ద కాడలతో సహా అమ్ముతున్నారు. ఇక్కడ వాళ్ళు కొనేటట్టున్నారండి. ఈ వెజిటేబుల్ షాప్లోనే మనకి స్ప్రౌట్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా కొంటారండి ఈ స్ప్రౌట్స్ని. అంటే మార్కెట్లోనే ఉంటాయన్నమాట అన్ని రకాల స్ప్రౌట్స్. ఇది మా బిల్డింగ్ దగ్గర గేట్ అనమాట. ఈ బాటిల్స్లో కలర్ నింపి వాటర్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ మునగాకు కూడా దొరికిందండి, మునగాకు కూడా తీసుకున్నాము. ఇంకా వెజిటేబుల్స్, ఫిషెస్ తీసుకొని అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అంటిల్ దెన్, బాయ్.